కదా ఎన్ని వందల మందికి లక్ష రూపాయలకు కూడా వాళ్ళకి ఇచ్చిన ఈనాడు పరిస్థితి ఏంటంటే జీతాలకు మనం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 51,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ యొక్క సంస్థకు ప్రభుత్వం బాగున్నాయి. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు, కొనసాగింపుగా బీఆర్ఎస్ 26,000 కోట్ల రూపాయలు బాగుంటే దాని కొనసాగింపుగా ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా బాగుంది. మరి డబ్బులు ఎవరు ఇవ్వాలి? డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు నడిచే పరిస్థితి లేదు. అదేవిధంగా టెండర్లలో గోల్మాల్, ఇది నేనంటే పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చింది. మన దగ్గర ఎంవికే శ్రీనివాస్ గారు ఫస్ట్ డైరెక్టర్ గారు ఆపరేషన్, ఆయన ఉన్నప్పుడు ఎక్స్ప్లోజివ్ టెండర్లో ఇబ్బంది జరిగింది. ఆయన కొంతమంది వచ్చి ఈ టెండర్లో నువ్వు సహకరించకపోతే ఇది సహకరించాలి, లేకపోతే అంటే ఆయన అన్నాడు కదా ఈ టెండర్ల వల్ల సింగరేణి పడుతుందా, దీనివల్ల నేను సహకరిస్తే 500 కోట్ల రూపాయలు ఈ సింగరేణి నష్టం వస్తుందంటే ఆయన అసలు ఒప్పుకోకపోతే ఆయన 3 నెలల నీళ్లు ఆడిపించి ఆ డైరెక్టర్ పాటు తీసి 6 నెలలు ఉద్యోగం లేకుండా చేసి జీఎంగా కొండాపూర్ మైన్ కేసు. ఇక అది గుర్త ఈ సింగరేణిలో డైరెక్టర్లు 4 మారింది. ఎంవికే శ్రీనివాస్, జీవి రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, ఈరోజు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చెడు గారు 4 మారింది. ఆయన ఎవరు? మన శ్రీధర్ గారి తర్వాత బలరాం గారు, బలరాం తర్వాత మన భాస్కర్ గారు, మళ్ళా తర్వాత ఈసారి వచ్చారు. ఇక జీఎం పరిశ్రమ లెక్కే లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల టెండర్లలో అవినీతి ఎక్కువైపోయింది. టెండర్ల వల్ల ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు ఓపెన్ కాస్ట్ ఓపెన్ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఒకప్పుడు మైనస్ చేసేది. నేను మా భూపాలపల్లిలో ఒకసారి ఆయన కలిసి మాట్లాడే సందర్భంలో ఆయన అన్నాడు కదా, నేను ఏం చేయబట్టే మీకు సింగరేణి బతుకుతారా అన్న. నేను ఎట్లా బతుకుతామయ్యా అన్న. ఆడు ఒకటే చెప్పాడు, అయ్యా నేను రూపాయికి ఇవ్వాల్సింది 60 పైసలకే ఇస్తాను మైనస్. ఎందుకంటే నా ఈక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి, నా డోజర్లు, నా డాక్టర్లు అన్ని ఉన్నాయి. అవి కనీసం ఈఎంఐ కట్టడానికన్నా అవసరం వస్తాయి. కనీసం లాస్లో పోకుండా మేకప్ చేసుకుంటా నేను, అందుకనే మైనస్ చేస్తానా. ఈ 40% చేయబట్టే మీకు అందరికీ జీతాలు మీకు లాభం వస్తుందని చెప్పాడు. కానీ మన వాళ్ళు కూడా నిజంగా చాలా డిస్కషన్ కూడా మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది. వాస్తవంగా ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్లు మైనస్ చేయడం వల్ల చెప్పి ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది. ఏ ట్రెండ్ అది? మైనస్ కాదు, రాజకీయ నాయకులు అండదండంతో వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకొని +12% ఇస్తారు. +12% అంటే దాదాపు 40 అంటే 60 రూపాయలు ఎక్కువ కేస్తా ఉన్నారు. ఈ 60 రూపాయలు ఎక్కువ ఎవరికి పడుతుంది? ఈ సిగరెట్ నష్టం వస్తా ఉన్నాయి. అంటే ఈ విధంగా ప్రతి చిన్న అంశాన్ని ఏది ఉన్నా ఈ సిగరెట్ ఈరోజు డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చేసింది. అదే కాదు, ఈరోజు మన డిఎంఎఫ్టీ ఫండ్ ఇస్తాను, సిఎస్ఆర్ ఫండ్ ఇస్తాను. ఆనాడు నిర్ణయం ప్రకారం ప్రతి ఎమ్మెల్యేకు 3 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల మీద మళ్ళీ ఇవ్వాలని చెప్పి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు. నేను అంటా ఉన్నా, ఈ రోజు మా పరిస్థితి మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఈ రోజు కొత్త ప్రాజెక్టులో పైసలు లేవు, కొత్త తీద్దామన్న పైసలు లేవు, తీద్దామన్న బ్లాకులు లేవు. ఒకవైపు ఏమో సేఫ్టీ మెటీరియల్ లేదు, ఇవ్వడానికి పైసలు లేవు. ఒక ఉదాహరణ చెప్తా. మేము డిసెంబర్లో మేనేజ్మెంట్ కలిసి అరే ప్రొడక్షన్ మంత్ వస్తుందయ్యా, జనవరి ఫిబ్రవరి మార్చి ఉత్సాహంగా ఇన్సెంటివ్ పెట్టమంటే వాళ్ళు ఒకటే ఇన్సెంటివ్ పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదో బలవంతంగా చేస్తే ఏదో చిన్న ఇన్సెంటివ్ ఏం పెట్టిందంటే అది మీ యొక్క ఆర్జిత్రి, అదే సత్తుపల్లి, అది ఎక్కడైతే డిపార్ట్మెంటల్ ఓబీ నడుస్తుందో వాళ్ళకు మాత్రమే ఇన్సెంటివ్ పెట్టింది. ఓబీ తిస్తే ఇన్సెంటివ్ వస్తుంది 3 ఏరియాలు. అంటే నేను ఇక్కడ సింగరేణి మొత్తంలో చూసిన ఎక్కడ కానీ ఈ మార్చిలో ఎంత హుషారుగా కార్మికులు మేనేజ్మెంట్ కలిసి ఉత్పత్తి తీయాలని చెప్పి చెయ్యి కలిపి ఒక షిఫ్ట్ లో 100 టన్నులు వస్తే ఇంకొక షిఫ్ట్ లో 101 టన్నులు రావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడ లేదు నిరుత్సాహం. అండర్వర్డ్ మైల్ అయితే బొగ్గానేటోడు లేడు. దానికి రకరకాల రీజన్లు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇక రాజకీయ జోక్యాన్ని నేను ఉదాహరణ చెప్తా. ఈ సింగరేణిలో ఒకప్పుడు 1,16,000 మంది కార్మికులు ఉండే. సరే అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏపీఎల్ శర్మ ఈ సింగరేణిలో సమ్మెలు జరుగుతూ ఉన్నాయి, ఈ సమ్మెలు ఇవన్నీ నివారించాలంటే ఈ సింగరేణిలో ఒక డిసిప్లిన్ తేవాలంటే ఎన్నికలు పెట్టాలి. సరే పెట్టాలంటే పెట్టిన 98లో పెట్టిన తర్వాత 99 ఏఐటీసీ గెలిచింది. అప్పుడు 2 ఏళ్లే కాలపడింది. 99 2001 2 సార్లు ఏఐటీసీ గెలిచింది. తర్వాత 3వసారి ఐఐటీసీ గెలిచింది. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు 4 ఏళ్లు చేసుకున్నారు, అభ్యంతరం లేదు. తర్వాత ఏఐటీసీ గెలిచింది.
4 ఏళ్ళు ఉంది. ఇక తర్వాత అప్పటి వరకు ఒక్క రాజకీయ జోక్యం అంటే అసలు ఇంత ఎవరైనా ఫోన్ చేసి కాదు. ఒక ఉదాహరణ చెప్తా నేను. కిషన్ రావు గారు మా జీఎం గారు